వెల్కమ్ టు టైమ్ 24x7. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాలలో సీట్ల భర్తీకి తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆన్లైన్ లో కూడా దరఖాస్తులు మొదలయ్యాయి. ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పాలిటెక్నిక్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ కాలేజీలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ, మిషనరీ వంటి డిప్లొమా సీట్లలో ప్రవేశాలు పొందవచ్చని 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఎవరైనా పాల్సెట్ కు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, లేట్ ఫీజు చూసుకున్నట్టే 300 రూపాయలు చెల్లించి ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష ఫీజు కింద జనరల్ విద్యార్థులు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు 250 రూపాయల చొప్పున దరఖాస్తుకు చెల్లించవలసి వస్తుంది. ఇక పాల్సెట్ రాత పరీక్ష చూసుకున్నట్టయితే మే 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాలలో సీట్ల భర్తీకి తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆన్లైన్ లో కూడా దరఖాస్తులు మొదలయ్యాయి. ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పాలిటెక్నిక్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ కాలేజీలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ, మిషనరీ వంటి డిప్లొమా సీట్లలో ప్రవేశాలు పొందవచ్చని 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఎవరైనా పాల్సెట్ కు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, లేట్ ఫీజు చూసుకున్నట్టే 300 రూపాయలు చెల్లించి ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష ఫీజు కింద జనరల్ విద్యార్థులు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు 250 రూపాయల చొప్పున దరఖాస్తుకు చెల్లించవలసి వస్తుంది. ఇక పాల్సెట్ రాత పరీక్ష చూసుకున్నట్టయితే మే 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.